మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా వ్యాధి బలహీనత సమయాలలోన మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క ఉద్దేశము విశ్వాసం ఉంచమంటున్నాడు. ప్రతి విషయం అందున విశ్వాసం ఉంచాలి, మన అవిశ్వాసమును మనకు జోడీ చేసుకోకూడదు అని చెప్తున్న మాటలు. ఆదివారం నాడు శిష్యులు రొట్టెలు విరవడానికి సమకూరినప్పుడు ఆయన మరునాడు వెళ్లాలనుకుని ఉద్దేశపడి వారితో మధ్యరాత్రి వరకు బోధ చేస్తూనే ఉన్నాడు. తన సందేశాన్ని ముగించకుండా ఆ రాత్రంతా బోధ చేస్తూ మధ్యరాత్రి వరకు చేస్తున్నప్పుడు ఆ మేడ గదిలో అనేక దీపాలు ఉన్నాయని చెప్తున్నారు బైబిల్ విషయంలో. మేడ గదిలో అనేక దీపాలు, మేడ గదిలో అనేక దీపాలంటే హృదయాలే, అనేక ఆత్మలనే ఉద్దేశం. అందులో ఒక అతను కిటికీలో యూతుకస్ అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. యూతుకస్ అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అతను గాఢ నిద్ర పట్టి కిటికీ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. పాపము చివరికి బాగా నిద్రపోయి 3వ అంతస్తు నుంచి కింద పడ్డట్లుగా బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. క్రింద పడి చనిపోయాడు. ఆ చనిపోయిన వాడిని ఎత్తి పట్టుకొని అందరు గోల చేస్తూ అతను చనిపోయాడు, ఈ బోధ ఎక్కువైనందువలన లేకపోతే ఏదో ఒక విధంగా మాట్లాడుతున్నప్పుడు మా పౌలు క్రిందకు వచ్చి, పైనుంచి మేడ మీద బోధిస్తున్న పౌలు క్రిందకు వచ్చి ఆ కింద పడ్డ అతన్ని పట్టుకొని చూసి అతని పైన సాష్టాంగపడి కౌగులించుకొని, కంగారు పడకండి, ఇతనిలో ప్రాణం ఉంది, కంగారు పడకండి, దేవుని బోధ వింటూ చనిపోయినా కూడా ప్రాణం వస్తుందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దేవుని బోధ వింటూ 3వ అంతస్తు నుంచి కింద పడ్డ ఆ యువకుడిని పౌలు గారు చూసి ప్రాణం ఇచ్చినట్లుగా అతని ప్రార్థన ద్వారా, అతని మాట ద్వారా ఇక్కడ తేజతెల్లమవుతున్నది. ఇతనిలో ప్రాణం ఉంది అన్నాడు. అతడు మళ్ళీ పైకి వెళ్లి రొట్టె విరిచి తిన్నాడు. ప్రాణం ఉందని చెప్పాడు కానీ ఇంకా అతన్ని బ్రతికించలేదు. కానీ ఆ మాట మాత్రం ఇచ్చాడు. మాట మాత్రం సెలవిచ్చినా చాలు. శతాధిపతి యొక్క సేవకుడు తను కూడా మరి అస్వస్థతలు ఉన్నప్పుడు మాట మాత్రం సెలవు చాలు అని యేసుప్రభు వారిని ఆ శతాధిపతి అడిగినట్లుగా ఆ మాట మీద ఎంత విశ్వాసం ఉంచాడో, అలాగే పౌలు గారు వారితో మాట్లాడి మరలా పైకి వెళ్లిపోయి ఆ రొట్టె విరిచే ఆ పని కార్యక్రమం ముగించుకొని బల్లారాధన తీసుకుని